అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను సాబ్దానా కిచిడి సగ్గు బియ్యం కిచిడి చేస్తున్నానండి. బొంబాయి రెసిపీ ఇది. ఎలా చేయాలో చూపిస్తానండి. సగ్గు బియ్యము ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. మీకు కావాల్సినంత ఎంతమంది తింటారో దాన్ని బట్టి మీరు తీసుకోవాలండి. దీన్ని 2 సార్లు కడిగేసి 3వసారి మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి 2 గంటలు. సగ్గు బియ్యము ఎంత ఉందో అంతే వాటర్ పోయాలండి. పైకి పోయకూడదు, సమానంగా పోసేయాలి. 2 గంటలు నానబెట్టుకోవాలండి. కొన్ని పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకొని పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి. దూరగా వేయించుకోవాలండి. గ్యాస్ బంద్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి. పొట్టు తీసి పల్లి పొట్టు తీసుకొని చిన్న జార్లు వేసుకున్నానండి. కొంచెం 1 స్పూను చక్కెర వేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకోవాలండి. కచ్చపక్క మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నానండి. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. గ్యాస్ మీద పెట్టుకున్నానండి. గ్యాస్ ముట్టించుకొని ఇది కరిగిపోవాలి. నెయ్యి కరిగిపోయిందండి. ఇందులో ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఒక ఆలు సన్నగా కట్ చేసుకున్నానండి. వేసుకోవాలి. కలుపుకోవాలండి. మంచిగా మగ్గాలండి. జీలకర్ర వేసుకోవాలండి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఫ్రై అవ్వాలండి. సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆలు ముక్కలు మెత్తబడాలండి. సగ్గుబియ్యం కిచిడి మహారాష్ట్రలో చేసుకుంటారండి. బాగా వాళ్ళు ఎక్కువగా తింటారు. బొంబాయి అటు సైడు. కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. పక్క దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలండి. సగ్గుబియ్యము 2 గంటలు నానబెట్టానండి. చూడండి, వాటర్ అంతా ఇంక మంచిగా పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. దీని మీద మూత పెట్టి ఉంచానండి. మంచిగా ఉబ్బినేయండి.
మొత్తం వేసుకోవాలండి ఇలాగే. కలుపుకోవాలండి. మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని పల్లి పొడి వేసుకోవాలండి. పట్టణం కదండి అది. కలుపుకోవాలి. పల్లీలు చక్కెర వేయండి. ఒక 5 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వాలండి. మూత తీసి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. సాబుదానా కిచడి రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మహారాష్ట్ర రెసిపీ అండి. సగ్గు బియ్యము కిచడి అండి. ఇది సాబుదానా కిచడి రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తినండి. సపరేట్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకొని తినండి.